మా అమ్మ చేస్తున్నప్పుడు ఇంత కష్టం తెలియలేదు కానీ వంకలు పెడతాం కానీ వంట అంటే ఇట్స్ టైమ్ అండ్ ఎఫర్ట్ టేకింగ్ ప్రాసెస్. ఇది 5 నిమిషాలు తినే దోశకి 6 గంటల ప్రిపరేషన్ పడుతుంది తెలుసా. అమ్మలేమో ఇంత ఈజీగా అన్నట్టు చేసి పడేస్తారు. మా ఇంట్లో దోశలు అంటే ముందు రోజు రాత్రే ప్రిపరేషన్ మొదలైపోతుంది. నైట్ భోజనాలు అయిపోయాక మనం ఫోన్లు పట్టుకుని కూర్చుంటే అమ్మలు మాత్రం అన్నీ క్లీన్ చేసుకుని పప్పు నానబెట్టడం పెడతారు. అందుకే అందరికంటే ముందే లెగిసి ఇంట్లో అన్ని పనులు చూసుకుని ఎంత బ్యాక్ పెయిన్ వస్తున్నా కూడా ఆ పప్పుని తీసి గ్రైండర్లో వేసి రుబ్బుతుంది. అది అయిపోయాక ఒక 2-3 ఫస్ట్లు మంచిగా రావు కదా, అవి పక్కకు తీసేసి మంచిగా వచ్చేవి ఒక 20-25 వరకు దోశలు వేస్తుంది, ఎవరి స్పెసిఫికేషన్ బట్టి వాళ్ళకి. అండ్ వీటిలో ఎవరు రిజెక్టెడ్ పీసెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తను తింటుంది లాస్ట్లో. ఇంత చేశాక కూడా పొరపాటున ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైపోయినా ఏదో ఒకటి మనమే గబుక్కుని అనేస్తాం. ఉప్పు సరిపోలేదంటారా నాన్నకి? అది మరీ రోస్ట్ అయిపోయింది మా అమ్మాయి, ఇది మరీ మెత్తగా ఉంది మా. ఇదంతా చేయడం ఒక ఎత్తు, ఆ మాటలు వినడం ఒక ఎత్తు. అమ్మలు ఎంతైనా గ్రేట్ రా. ఎరా ఏమైనా తిన్నావా? వేడిగా ఏమైనా చేసి నువ్వు పెట్టమంటావా? కూర్చో. మళ్ళీ ఏం చేస్తున్నావా? చపాతీ పిండి తడుపుతున్నాను రా. నేను హెల్ప్ చేస్తాను, నాకు నేర్పించు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అవన్నీ తర్వాత, నాకు నేర్చుకోవాలని ఉంది, నేర్పిస్తావా లేదా? ఏం అక్కర్లేదు, రేపు నీ పెళ్ళాం వచ్చాక నేర్చుకుందు గాని. అమ్మ నేను జోక్ చేయట్లేదమ్మా, సీరియస్గా అడుగుతున్నాను ప్లీజ్. నా పని నన్ను చేసుకొని ఇస్తావా? నేర్పిస్తావా లేదా? అసలు నాకు ఏం పని నేర్పించకుండా ఎంత పాడు చేస్తున్నావో తెలుసా? అయినా నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం అందరు అమ్మల్ని అనాలి, నానమ్మని కూడా అనాలి. లేకపోతే ఈ పాటికి నాన్నకి ఇవన్నీ వచ్చుండేవి. అందరు అమ్మల్ని తప్పే. పని నీకు చెప్పే కన్నా నేను చేసుకోవడం బెటర్ రా. సరే అవునమ్మా, ఇన్నేళ్లుగా అదే పని అవే వంటలు, అసలు బోర్ కొట్టదా నీకు? అందరికీ ఎన్ని పనులున్నా అమ్మగా నాకు మాత్రం ఒక పని ఎక్స్ట్రా ఉంటుందిరా. ఏంటది? మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం. మా అవసరం ఏ రోల్కుంటే ఆ రోల్లో మారిపోతాం. కుక్కు, క్లీనరు, మెంటరు, డాక్టరు, ఫ్రెండ్. మీ అవసరాలన్నీ తీర్చడంలోనేరా ఈ అమ్మకి ఆనందం. మీ ఆనందం కోసం సమాజంలో బద్దకస్తులను పుట్టిస్తున్న నేరానికి జైల్లో వేయాలి మీ అమ్మలందరినీ. ఇంకా ఆ ముచ్చట కూడానా? ఓ పని చేయి, రేపు అంట్లు ఎల్లుండి బాత్రూమ్ కడిగేసి బద్ధకం వదిలేస్తుంది. అభ్యోమా నానా రే మర్చిపోయాను, నాకు వాట్సాప్ స్టేటస్ పెట్టడం నేర్పించరా, మొన్న తప్పుగా పెట్టాను. సమయం సందర్భం లేకుండా భలే అడుగుతుంది, నేర్పిస్తానులే.